పోలవరం చేరుకున్న అంతర్జాతీయ నిపుణుల బృందంలో అమెరికాకు చెందిన 2, కెనడాకు చెందిన 2 ఇంజనీర్లు ఇవాళ రేపు పోలవరం ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించనున్న బృందం మరో 2 రోజుల పాటు ప్రాజెక్టు అధికారులతో చర్చించనున్న నిపుణులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్. మిథున్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ బైఠాయింపు. వచ్చే 5 ఏళ్లలో పుంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదన్న టీడీపీ నేతలు. రంగారెడ్డి జిల్లాలో ఫేక్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎలాంటి ఆధారాలు లేకుండా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, మంచాల తహసీల్దార్ ఫిర్యాదుతో బయటపడిన ఘరానా మోసం. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటుకు దగ్ధమైన హైడ్రోజన్ సిలిండర్లు. ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దెబ్బతింటే ఏడాది పాటు మొదటి యూనిట్కు అంతరాయం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రియుడిపై యువతి తరపు బంధువుల దాడి. సాయి అనే అమ్మాయిని ప్రేమించిన మైదుకూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రవీణ్. ప్రేమ పెళ్లికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయతీ. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం పెరిగి ప్రవీణ్పై దాడి. చిత్తూరు జిల్లా సోమల మండలం పట్రపల్లిలో విషాదం. పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి. కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో కొండ చిలువ సంచారం. గ్రామంలో మేకపిల్లపై దాడికి యత్నం. కర్రలతో వెంబడించడంతో పొదల్లోకి వెళ్లిపోయిన పైతా. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఘరానా మోసం. బంకుకి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని ఏటీఎం కార్డు ఇచ్చి పరారైన దుండగుడు. 25,000 రూపాయల పెట్రోల్ కొట్టించుకుని ఎస్కేప్. అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భారీ క్యూ. హనుమకొండలోని ప్రధాన రహదారిపై నిలిచిన వాన నీరు. తేలికపాటి వర్షానికే చెరువును తలపిస్తున్న రోడ్డు. నీళ్లు నిలిచి రోగాల బారిన పడుతున్నామంటున్న స్థానికులు. కల్కి సినిమాతో వెలుగులోకి నెల్లూరు జిల్లా పేరుమాళ్లపాడు శివాలయం. 75 సంవత్సరాల క్రితం పెన్నా నది వరదలకు ఇసుకలో కూరుకుపోయిన టెంపుల్. కరోనా సమయంలో ఇసుక దిబ్బలు తవ్వి ఆలయాన్ని బయటకు తీసిన గ్రామస్తులు. శివాలయం దగ్గర 5 రోజులు షూటింగ్ చేసిన కల్కి యూనిట్.